సాంప్రదాయ వంటకాలను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఆన్లైన్లో సుగంధ ద్రవ్యాలను అమ్ముతూ వ్యాపారం చేస్తుంది కౌసల్య చౌదరి. దేశవ్యాప్తంగా 12 బ్రాంచులను స్థాపించి స్థానికంగా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తుందామె. కౌసల్యది రాజస్థాన్ భోపాల్గర్లోని కురి అనే మారుమూల గ్రామం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి, అమ్మ వ్యవసాయం చేసేది. నలుగురి పిల్లల్లో తనే పెద్దది. తల్లిదండ్రులు పనులకెళ్తే పాఠశాల అనంతరం ఇంటి బాధ్యత కౌసల్య తీసుకునేది. ఇంట్లో అందరికి వండి పెట్టేది. ఆ వంటే తనకిప్పుడు అభిరుచిగా మారి పేరు తెచ్చిపెట్టింది. 2017లో సిద్ధి మార్వాడి పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించిందామె. మొదట్లో వంటకాలు చేసి ఓన్లీ హిందీ భాషలో మాత్రమే అప్లోడ్ చేసేది. వాటికి అంత ఆదరణ లభించలేదు. దాంతో రాజస్థానీ వంటకాలను మాతృభాషలోనే అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. క్రమంగా వ్యూవర్షిప్ పెరిగింది. ప్రస్తుతం 16 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఆదరణ ఊరికే రాలేదంటుంది కౌసల్య. తొలి రోజుల్లో ఫోన్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇంటి ఖర్చులను ఆపి 7,000తో ఒక ఫోన్ కొన్నది. దానికి ఆమె భర్త, పిల్లలు సహకరించారు. ఆమె ఉండేది చిన్న పల్లెటూరు. కొత్తిమీర కావాలన్నా పట్నం దాకా వెళ్లాల్సిందే. పైగా ఇంటర్నెట్ సౌకర్యం తక్కువే. ఒక వీడియో అప్లోడ్ చేయడానికి 5-6 గంటలు పట్టేది. యూట్యూబ్ తోనే తన ప్రయాణం ఆగిపోకూడదని 2023లో ఢిల్లీలో జరిగిన మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొని టాప్ 12లో చోటు దక్కించుకుంది. ఆ షోలో పాల్గొన్నప్పుడు చాలా మంది ప్యాక్ చేసిన ఆహారంలో ఇంటి రుచులను కోరుకోవడం గమనించింది. సరైన మసాలాలు వాడితే మంచి రుచి వస్తుందని చెప్పే కౌసల్య వాటితోనే వ్యాపారం చేయాలనుకుంది. అప్పుడే సిద్ధి మార్వాడి అనే బ్రాండ్తో 15 రకాల మసాలా పొడులు, కోల్డ్ ప్రెస్ నూనెలు తయారు చేసి ఆన్లైన్, ఆఫ్లైన్లలో అమ్మటం మొదలుపెట్టింది. చిన్న గ్రామంలో మొదలైన తన వ్యాపారం దేశం మొత్తం విస్తరించింది. ఆడవాళ్ళు స్వశక్తితో ఎదగగలరు. ఎంత కష్టమైన పనినైనా ఆసక్తి ఉంటే ఇష్టంగా చేయగలరు. ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించేస్తారంటుంది కౌసల్య చౌదరి.